వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 9th డేట్ ఆఫ్ బర్త్న పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వారు కనుక ఒక పాజిటివ్ కాంబోలో పెళ్లి చేసుకుంటే పాజిటివ్ నెంబర్స్ ఏముంటాయి అండ్ యాంటీ నెంబర్స్ ఏముంటాయి, ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అట్ ద సేమ్ టైం 2025లో పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అకార్డింగ్ టు న్యూమరాలజీ అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. 9/18/27 పుట్టిన వాళ్ళకి ఎలాంటి మ్యాచ్లు ఇచ్చి పెళ్లి చేయాలి? ఈ 9/18/27 ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సో ఈ కుజుడు దీవెన వల్ల వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు, డామినేటింగ్గా ఉంటారు, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. సో ఎక్కడ వెనకడుగు వేయరు. ఇలాంటి 9/18/27 పవర్ఫుల్ నంబర్స్ని ఏ నంబర్తో అంటే ఆ నంబర్తో మ్యారేజ్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఒక 9/18/27 పుట్టిన అబ్బాయి ఇంకొక 9/18/27 పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ 9 డామినేటింగే, ఆ 9 అమ్మాయి డామినేటింగే. అడ్జస్ట్మెంట్ ఉండదు కాపురంలో. వీళ్ళు ఒక మాట అంటే వీళ్ళు పడరు, వీళ్ళంటే వీళ్ళు పడరు. సో గ్యాప్స్ నేను చూసా. ఆల్మోస్ట్ ఈ 5-6 ఇయర్స్లో 10,000 జంటలు 9లో పుట్టిన వాళ్ళు చేసుకున్నప్పుడు విడాకులు 99%. సో దయచేసి అమ్మాయి 9లో పుట్టితే అబ్బాయి 9లో పుట్టిన వాడికి ఇచ్చి పెళ్ళి చేయకండి. సెకండ్, 8, 17, 26లో పుట్టిన వాళ్ళని ఇచ్చి మ్యారేజ్. 8, 17, 26 చాలా నిజాయితీ పరులు. ఈ 9 వాళ్ళు డామినేటింగ్గా నిందలు వేసేస్తారు. 8 వాళ్ళు నిందలు తీసుకోవడానికి రెడీగా ఉండరు. సో ఆ కాపురం పెటాకులైపోయే ఛాన్స్ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ 2 వద్దు. సెకండ్, 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళని 9/18/27లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ వద్దు. ఈ 2 వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా సాఫ్ట్గా, చాలా సెన్సిటివ్గా, అందరిని నానుకుంటారు, అందరు మనోళ్ళని ప్రేమిస్తారు. 2 వాళ్ళు నిస్వార్థంగా ప్రేమిస్తారు. బట్ 2 వాళ్ళు ఏమంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ. 15 రోజులు మూడు అప్ ఉంటుంది, 10 రోజులు మూడ్ స్వింగ్స్ డౌన్ ఉంటాయి. సో వీళ్ళు ఒక మార్నింగ్ నవ్వుతూ ఉండగలరు, ఈవినింగ్ ఏడుస్తూ ఉండగలరు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ చంద్ర ప్రభావం వల్ల. ఈ 9 వాళ్ళు డామినేట్ చేస్తారు, తిడతారు, అవమానిస్తారు, సారీ చెప్పరు. 2 వాళ్ళకి ఏమంటే ప్రేమ కావాలి. తిట్టినా కూడా వెళ్ళి మళ్ళీ ఓదార్చి ప్రేమ మాట్లాడితే అడ్జస్ట్ అయిపోతారు. 9 వాడికి అలా అడ్జస్ట్మెంట్ ఉండదు. 9 వాడు తిడతాడు, 9 వాడికే మళ్ళీ పోయి వీళ్ళు సారీ చెప్పాలి. 2 వాళ్ళు అలా చెప్పలేరు. 2ని హ్యాండిల్ విత్ కేర్, గాజు ముక్కలాగా చూసుకోవాలి. అంటే తొందరగా పగిలిపోతుంది గాజు ముక్క. సో 2 వాళ్ళని 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మనస్పర్ధలు, కొట్లాట్లు, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, డైవర్స్లు వస్తాయి. నేను కొన్ని వేల మంది చూశాను. 2, 11, 20, 29, పర్టికులర్గా 29 పుట్టిన వాళ్ళు 9 అస్సలు చేసుకోకూడదు. ఈ 29 పుట్టిన వాళ్ళకి కనీసం ఒక్క డైవర్స్ ఉంటుంది. సో దయచేసి 2 సిరీస్ వాళ్ళు 9 సిరీస్ని అవాయిడ్ చేయండి. సో 9 సిరీస్కి మ్యారేజ్ ఏది బాగుంటుంది? 1 సిరీస్ బాగుంటుంది. ఈ ఆది అంత కలయిక అద్భుతం. 1 and 9. సో 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు 9, 18, 27 పుట్టిన వాళ్ళు చేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ ఆది అంత కలయికలో ఈ 1 పవర్ఫుల్ ప్లానెట్, 9. సో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 1 డామినేటింగే, 9 డామినేటింగే. ఇద్దరు క్రమశిక్షణ గల వాళ్ళు, పట్టుదల ఉన్నవాళ్ళు, క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో 1, 9 అడ్జస్ట్ అయిపోతారు. 3, 9 కూడా అడ్జస్ట్ అయ్యే గుణాలు ఉన్నవే. 4కి 9కి మ్యారేజ్ వద్దు. 4, 9 ఎన్నో చూశాను. ఈ 4 వాళ్ళు 9 వాళ్ళతో పడలేరు, ఏగలేరు. అండ్ మ్యారేజ్ 3 months, 6 monthsకే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి రాహు ప్రభావం వల్ల నిజాయితీ, కష్టపడే గుణం అండ్ పట్టుదల ఎక్కువ. 9కి 4కి మ్యాచ్ లేకపోతే మంచిది. 8, 9కి వద్దు, 2కి 9కి వద్దు, అండ్ 9కి 9కి వద్దు. సో 9కి ఏది బెస్ట్ కాంబినేషన్ అంటే 1 బెస్ట్ కాంబినేషన్, 5, 14, 23 బెస్ట్ కాంబినేషన్, 6, 15, 24, 7, 16, 25 ఈ కాంబినేషన్స్లో 9 వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు 100 ఏళ్ల కాపురం చాలా బాగుంటుంది. 7, 9 అద్భుతంగా ఉంటుంది, 5, 9 అద్భుతంగా ఉంటుంది, 1, 9 అద్భుతంగా ఉంటుంది. సో మ్యారేజ్ వచ్చినప్పుడు
నేను వద్దన్నవి చేసుకోకండి, నేను బాగున్నాయని ముందుకెళ్ళండి. కంప్లీట్ క్లారిఫికేషన్ కోసం డేటు మంత్ ఇయర్ తీసుకొని నన్ను నేరుగా కలిస్తే మ్యారేజ్ ముందుకెళ్ళొచ్చా ఆపుకోవాలా. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చూశాక పేరు బలం ఎంత మ్యాచ్ అయ్యింది. చాలామంది పేరు బలం బాలేదని పేర్లు మార్చి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాక మళ్ళీ పాత పేరు పిలుస్తారు. పెళ్ళికి బాలేని పేరు మళ్ళీ కాపురంగా ఎలా బాగుంటుంది. సగం మంది పాత పేరు, సగం మంది కొత్త పేరు. ఇలా డైవర్స్ అయినప్పుడు అంటే పేరు 2 పేర్లుగా డైవర్ట్ అయినప్పుడు పవర్ డైవర్ట్ అయిపోతుంది అండ్ ఆ మనిషి కాపురంలో పడిపోతారు. సో నేనేమంటానంటే పేరులోనే అక్షరం మార్చుకొని మ్యారేజ్ చేసుకోండి, ఆ కాపురం బాగుండేలాగా నేను సెట్ చేసి ఇస్తాను. సో 9/18/27 వాళ్ళు ఆస్తులు, చిరాస్తులు, భూములు, బంగ్లాలు కొంటారు. బట్ 9 వాళ్ళని చేసుకున్నా, 8 వాళ్ళని చేసుకున్నా, 2 వాళ్ళని చేసుకున్నా, 4 వాళ్ళని చేసుకున్నా లిటిగేషన్స్కి కోర్టు కేసుకి వెళ్తారు. సో రాంగ్ మ్యారేజ్ వద్దు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉన్న అన్నీ బాగున్నాయి, నా పెళ్ళి ఒకటి బాగాలేదు, నా పర్సనల్ లైఫ్ బాగాలేదు అనుకోవడం వేస్ట్. జాగ్రత్త పడండి, జాగ్రత్త తీసుకోండి. మీరు మీ సంబంధాలు వచ్చినప్పుడు నేను ఒక నంబర్ ఇస్తాను, డీటెయిల్గా పెడితే మ్యారేజ్ చేసుకోవాలా వద్దా లేదా నేరుగా నన్ను కలవాలా. సో ఫస్ట్ నంబర్ రాసుకోండి. ఈ నంబర్కి వాట్సాప్ అన్నా చేయొచ్చు, నార్మల్ కాల్ అన్నా చేయొచ్చు. సో నా పర్సనల్ నంబర్ 9121685513 9121685513. సో నాకు వాట్సాప్ చేశారనుకోండి, సంబంధం బాగుందా లేదా. సంబంధం బాగుందనుకోండి, అప్పుడు మన పేర్లు అడ్జస్ట్ కాకపోతే పేర్లో ఒక లెటర్ మార్చుకొని, సో నేను చెప్పినట్టు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, సెల్ ఫోన్ నంబర్ లక్కీగా, బ్యాంక్ నంబర్ లక్కీగా పెట్టుకొని ముందడుగులు వేసామంటే కాపురంలో కూడా అన్ని విజయాలు ఉంటాయి. సో చాలామంది ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి వికి పడదు, ఎన్కి ఎస్కి పడదు, ఎన్కి ఎల్కి పడదు, ఏకి పీకి పడదు, వికి ఎస్కి పడదు. పడని కాంబినేషన్స్లో మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడుతుంటారు. సో లెటర్ ఎస్ ఉంది, ఎస్ ఉండి 6 అక్షరాలు ఉండకూడదు. ఎస్ అంటే 3కి 6కి పడదు. లైక్ శ్వేత, స్వాతి, స్వప్న, శేఖర్, ఇవన్నీ సురేష్ రాంగ్ కాంబినేషన్. ఏ ఉండి 6 అక్షరాలు 8 అక్షరాలు ఉండకూడదు, అది రాంగ్ కాంబినేషన్స్. సో అసలు పేరు ఎలా ఉండాలి చూడండి. అనిత, మెజారిటీ ఆఫ్ అనితాస్ ఆర్ డైయింగ్ బిఫోర్ 45 బికాస్ ఏ అంటే 1, అనితలేమో 6 అక్షరాలు, 1కి 6 పడదు, 1కి 6 పడదు కాబట్టి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అసలు పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎందుకంటే మన లైఫ్ని డిసైడ్ చేసేది మనం పెట్టుకున్న పేరు మాత్రమే. జాతకం ఎంత బాగున్నా అది నిజం అవ్వాలంటే పేరు బాగుండాలి. పేరు బాగుంటే అన్నీ అందుతాయి, పేరు బాగాలేకపోతే అన్నీ దూరం అవుతాయి. సో మీ పేరు ఎలా ఉండాలి, ఎన్ని లెటర్స్లో ఉండాలి, సంతకం ఎలా చేయాలి, ఏ స్టోన్స్ వేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను. కాబట్టి వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 86888688068888 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు.
సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.